మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చిన్నపాటి వరదలకి, తుఫాన్లకే మత్స్యకారుల జీవితాలు ఛిద్రమవుతాయి అనడానికి ఇప్పుడు నేను చెప్పే ఈ స్టోరీ ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. తన బోటు ఏదైతే ఉందో ఆ బోటుని సురక్షిత ప్రాంతంలో నిలిపివేసేందుకు వెళ్ళిన గద్దేపల్లి సాయిరాం అలల ఉధృతికి కొట్టుకుపోవడం, గత 3 రోజుల నుంచి రెస్క్యూ చేస్తే నిన్న రాత్రి తన బాడీ దొరకడం అయితే జరిగింది. ఈ మోంతా తుఫాన్ మత్స్యకారుల జీవితాల్లో తీరని లోటును మిగిల్చిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం సాయిరాం వైఫ్ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు తను బయటకు వెళ్ళడం జరిగింది? ప్రస్తుతం అయితే సాయిరాం తండ్రి మనతో ఉన్నారు. ఏమైందండి, అంటే ఆ రోజు ఎప్పుడు వెళ్ళాడు అసలు తను బయటికి? మేము 2:30కి 2:20 నిమిషాలకి అమ్మాయి ఫోన్ చేసింది. చిన్నపాప పడుకున్నానమ్మా అక్క, పడుకొని వేసిన తర్వాత వస్తానన్నది. చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుందంట, మీరు అపార్ట్మెంట్లో ఉంటున్నారు కదా, పిల్లనేది కుర్రోడిని తీసుకొని ఇంటికి వచ్చే నాన్న, ఉంటే ఇక్కడే ఉందాం, పోతే ఇక్కడే పోతాం, అపార్ట్మెంట్లు గాలి కూలిపోయిందంటే అక్క నేను ఫోన్ చేశాను, వాళ్ళు ఫోన్ చేశారు సరంగలాలని, ఒక అరగంటలో గంటలోనూ బోట్ కట్టేసి ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తాను అక్క అని చెప్పేసి అని ఫోన్లోనూ మరి 3వ అమ్మాయికి లాస్ట్ అదే. తర్వాత 4:30 దాకా నన్ను నెట్లోనూ వార్తలు చూసుకుంటున్నాను, కరెంట్ లేదు. ఈలోగా మా బ్రదర్స్ లాస్ట్ రోడ్ వచ్చి అన్నయ్య బాబు డామేజ్ అయ్యాడంట, వెంటనే బండిక్కు తీసుకెళ్ళాడు. వెళ్ళబోతేప్పటికి 4:30 లోపు అక్కడికి వెళ్ళబోటికి చాలా విపరీతంగా తట్టుకోలేను. మాకు మేమే పిసరమేమే ఒకటి ముఖం ఒకటి చూసుకోకంట, అంత భయంకరంగా ఉంది. చూసిన వెంటనే ఇంకా ధైర్యమైనడు బలవంతుడు ఏ ఒడ్డుకన్నా దరిచేస్తాడని బాధపడ్డాం, అయినా ఉపయోగలేదు. ఏమండి, మీ అబ్బాయి కూడా ఒక మంచి ఈతగాడు, గతంలో కూడా చాలా మందిని ఇలాగే కాపాడాడంటూ కూడా చాలా మంది చెబుతూ ఉన్నారు. అంటే ఏం జరిగిందంటారు? తను మిగతా 6 సురక్షితంగా వచ్చినప్పటికీ కూడా 6 కాదు, ఎల్లోళ్ళు 7 అయితే ఆ బోటు యాంకర్ మీద ఉంది. ఈ బోటు దరి నొక్కు బోటు ఉంది, ఆ బోటు కాడ సేఫ్టీ పీసులు ఎట్టుకుంటాయి. ఈ బోటు మీద ఎక్కి వెళ్ళారు. వెళ్తే బోటు కలుసుకుంటే ఈ అలలకి దీనికి ఎక్కడ బోట్లు ఇరిగిపోతాయని చెప్పేసి అని వీళ్ళు ఏం చేశారంటే ఓ 3 మైళ్ళు 3 మీటర్ల దూరంలోనూ బోటుని అలా పెట్టి వీళ్ళు గుబ్బారు. 4 ధైర్యమైన వాళ్ళు గుబ్బేశారు. 3 బోట్లో ఉండిపోయారు, పిరుకోలు ఉండిపోతే బోటుతో కట్టిన తర్వాత బోటుతో కలిసి 3 ఆ బోటు మీద షిఫ్ట్ చేశారు. ఈ 4 దూకిన తర్వాత వీళ్ళకి అలల ముఖం తాకట్లేదు, ముఖం ఎత్తలేకపోతున్నారు. కిందలు ఒడు, పైన గాలి అలలేను. ఈతట గడాలకి శక్తి లేకుండా కాళ్ళు తేలేసేసి ఈ బట్టల మీద ఉన్నారు, ఏటలో బట్టలు షార్ట్లు దాని మీద ఈ తేలేసేస్తున్నాయి. మనిషిని ఇలా ఎల్లకథలు తిరగేసేస్తున్నాయి. ఈ 3 గడ డామేజ్ అయిపోవాలి. ఈ 3 ఆ బోటు మీద షిప్ అయిన తర్వాత వాళ్ళు తాడు ఇసిరిన తర్వాత ఈ తాడు అంది 3 సేఫ్ అయ్యారు. మనోటి తాడు. తుఫాన్ టైంలో ఎవ్వరూ కూడా సముద్రంలోకి వెళ్ళొద్దంటూ హెచ్చరికలు ఇస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. మరి మీరు ఏం చెప్పలేదా వెళ్ళొద్దు ఈ టైంలో? అమ్మా చెప్పారు అన్ని, కాకపోతే ఇంక ఇలా లాస్ట్ టైము బోటు బాగా ఉపరోతులు అంటున్నారు, ఏదో సేఫ్టీ పీస్ తీసుకెళ్ళిపోదాం అని ఓనరే బతిమలాడి పడుకున్నోడిని రానని చెప్పి సైడ్ అయిపోయినా ఇబ్బంది పెట్టి తీసుకెళ్ళాడు. నాకు ఫోన్ వచ్చింది పాప కాడ నుంచి, చిన్నపాప చేసింది. మరి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు మాట్లాడే పరిస్థితుల్లో లేరు, కానీ మీకు వచ్చిన కష్టం తీర్చలేనిదే ఏం చెప్తారు అసలు? అంటే ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళాడు, ఏమైనా చెప్పాడా మీకు? ఇలా వెళ్తున్నాను, బోటు కట్టడానికి వెళ్తున్నాను, ఇలా ఏమైనా చెప్పి వెళ్ళాడా? 3ంటికి కరెక్ట్గా ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇంకా సరంగ నుంచి ఫోన్ రాగానే పడుకున్న ఆయన్ని లేపాను. లేపితే ఇంకా పడుకున్నారు కదా రారండి అని చెప్తే, ఒకసారి ఇవ్వండి పంపించండి, బోట్ మునిగిపోయినట్టుందని అన్నారు. వెంటనే సాయి వెళ్తావా అంటేనే వెళ్ళను, నడుము నొప్పిగా ఉంది నాకు.
నడుము నొప్పిగా ఉందన్నా సరే, సరే వెళ్ళకైతే మానే అంటే కాసేపు కూర్చుని వర్షం వచ్చేస్తుందని ఆగి కూడా వెళ్ళాడు. ఆగి తర్వాత 4:30కి కింద కూర్చొని ఉన్నాడంటే నేను చూడలేదు. నేను పైన ఉంటాను కదా, బాబుని పట్టుకొని ఇంట్లో ఉన్నాను. కింద కూర్చుని తర్వాత బండి స్టార్ట్ చేస్తే బండి సౌండ్ వినిపిస్తే ఎక్కడికి వెళ్తున్నావు సాయి అంటే ఇక్కడికే ఊర్లోకి వచ్చేస్తానులే అంటే వెంటనే వచ్చేస్తాను అన్నాడు కదా అనేసి సరే త్వరగా వచ్చి అయితే నన్ను సన్నాను అంతే. ఇంకా మళ్ళా ఇంట్లోకి వెళ్ళేసరికి 5 అయ్యేటప్పటికి ఫోన్ వచ్చింది, సాయి కనిపించట్లేదని. అంతేనండి. అంటే తనతో పాటు వెళ్ళిన వాళ్ళు మీకు తెలుసా? తెలీదండి. మేము ఫ్లాట్స్లో ఉంటాం కదండి, వాళ్ళు ఎక్కడో ఊర్లో ఉంటారు, నాకు తెలియదండి ఎవరెవరు వెళ్ళారనేది. అమ్మ ఎప్పుడు తెలిసిందమ్మా మీకు ఇలా అని? మాకు 4 గంటలకు ఫోన్ చేశారమ్మా సాయాన్ని పంపించమని అంటే వెళ్ళొద్దనమ్మా ఎక్కడికి గాలి వాతావరణం బాగాలేదంట అని చెప్పాను. చెప్పినా సరే సరిగా వాళ్ళు వింటలేదమ్మా. 6 ఫోన్ చేశారు, సాయితో ఏడవాడంట, బోట్ అంట బాగా కట్టుకుంటారంట పక్కకి తీసుకెళ్ళి అని మళ్ళీ 4:30 అవ్వడు కవర్ వస్తుంది. మీ సాయి కనిపించట్లేదు, 6 దిగారు, 6 ఉన్నారు అని ఫోన్ వచ్చేసింది. ఫోన్ వచ్చేసిన వెంటనే 2 రోజులు అయిపోయింది. ఇప్పుడు 3వ రోజు ఇవాళ కనిపించాడు మనిషి. ఇప్పుడు 2 రోజులు గట్ట గవర్నమెంట్ ఏం లేదమ్మా, ఏదో అప్రయత్నంలో పొంది ఏదో అయ్యింది కదా. ఆ అమ్మాయి కథ కొత్త చదువుకుంది. గవర్నమెంట్లో ఏదో ఆయన లైఫ్కి ఏదో ఫాల్స్ ఏ డిపార్ట్మెంట్లోనూ ఏదో చూస్తే ఓ బాబు అన్నమాట, ఆయన పోయించుకుంటారు. నాకు 3 అమ్మాయిలు, 4వ అమ్మాయి అని నా శంకనెత్తుకో పెంచుకుంటాను. యవన వయస్తురాలు, భగవంతుడు ఉన్నాడు కింద ధరణం. ఇంకంత మించి కొన్ని కోట్ల రూపాయల కొడుకు నేను తిరిగి తీసుకురాలేను. మంచి అందగోడు చూసుకో కావాలితో ఆన్లైన్లో ఆ మా అప్పుని తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయికి ఏదో మీద పవిత్రం ఏకమయ్యి మీ చట్టాలన్నీ ఏకమయ్యి ఆవిడకి కాకపోతే ఎడ్యుకేషన్ ఉంది. ఏ డిపార్ట్మెంట్లోనూ మీకు చేతనైన సాయం చేయండి. 3 ఇయర్స్ నుంచి మా అమ్మే పెంచుతుందండి. నేను మా అత్తగారి ఇంటికాడ కూడా లేను, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. ఇప్పుడు నాకు ఒక బాబు, ఆ బాబుకి నాకు ఏదో ఒక ఆధారం చేయండి చాలు. చూసారు కదా, ఎవరైతే గద్దెపల్లి సాయిరామ్ ఉన్నాడో అలల ఉధృతికి తను కొట్టుకుపోవడం జరిగింది. కేవలం తన బోటును రక్షించుకునే ప్రయత్నంలోనే ఈ ప్రమాదం జరిగింది. మోంతా తుఫాన్ కొన్ని జీవితాలను ఛిద్రం చేసిందనడానికి ఇదే ఒక నిదర్శనం. పెళ్ళయి ఒక చిన్న బాబు ఉన్నాడు, సంవత్సరం వయసున్న బాబు ఉన్నాడు. అప్పుడే తను కానరాని లోకాలకు వెళ్ళిపోవడంతో కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది. ఏదో ఒక విధంగా ప్రభుత్వమే తమని ఆదుకోవాలంటూ కూడా భార్య అలాగే భర్త తరపు బంధువులు కూడా కోరుతూ ఉన్నారు. ఎన్నో తుఫాన్లు చూశారు, ఎన్నో తుఫాన్లు, సైక్లోన్, ఇటువంటి వాటికి చెక్కు చెదరని కుంభాభిషేకం రేవులోని ఈ ఘటన జరగడం నిజంగా విషాదం అనే చెప్పుకోవాలి. ఎంతోమంది గజేతగడయి ఎంతో మందిని కాపాడినా సరే తన ప్రాణాలని కాపాడుకోలేకపోయాడు. కేవలం బోటు కట్టడానికి వెళ్ళి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. దీంతో కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతుంది. తమకు న్యాయం చేయాలి, ప్రభుత్వాలు అధికారులు తమని పట్టించుకోవాలి, తమకు న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళంతా కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.